హైదరాబాద్ తరిమి మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు? పోలీస్ స్టేషన్ ముందర కూడా కొట్టడానికి చెయ్యెత్తుతుంటే పోలీసులు మాకు ప్రొటెక్షన్ పెట్టిరు. ఎట్లా అసలు మేము హైదరాబాద్ కు వచ్చేంత వరకు పోలీస్ స్టేషన్ లో కూడా ఉందో లేదో అసలు మా ప్రాణాలు ఉంటాయో లేవో తెలియదు. ఇంత అరాచకం ఏం తప్పు చేసినాం? దేశంలో ఒకటి చెప్పండి, ఆడోళ్ళ మీద చేయలేము. మా పాటికి మేము నిలబడితే వచ్చేసి ధర్మకుంటం మమ్మల్ని వచ్చి ఏంది ఎందుకు ఇంత అరాచకం? ఎందుకు ఇట్లానే ఉంటుందంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అంటే సంపిక అయిపోతారా? సంపాలనుకుంటున్నారో చెప్పండి, బాజాప్తా చెప్పండి. తోలింది కదా, వందల మందిని పోలీస్ స్టేషన్ మీద తోలింది కదా. ఏది ఏమైనా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత. మళ్ళీ చెప్తున్నాను, మేము పోయినా కూడా ఇంకొకరు గుర్తిస్తారు, ఇంకొకరు పోయినా ఇంకొకరు గుర్తు పెట్టుకోండి. అది మాత్రం మళ్ళీ చెప్తున్నాను. ఇది పిఎస్ నుంచే చేస్తున్నాను. ఇది పిఎస్ లో కూర్చొని చేస్తున్నాం. చూడండి, పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చి కూర్చోబెట్టారు. అంటే ఎంత అరాచకం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో, ఎంత అరాచకం ఉందో. మిగతా మంత్రులు కూడా కొంచెం నోరు తెరవండి. బట్టి గారు, డిప్యూటీ సీఎం కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మీరు అన్ని చూస్తున్నారు. మీతో పాటుగా మేము జర్నలిజంలో ఉన్నాము. మేము ఎన్ని కవర్ చేసినామో మీకు తెలుసు. గాంధీ భవన్ లో ఒక్కసారి దయించి మీరు ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఒక్కసారి చూడండి.